రుణమాఫీ పేరుతో రైతాంగాన్ని ప్రభుత్వం మోసం చేస్తోందని నిరంజన్ రెడ్డి అన్నారు. ఇక్కడ 2 లక్షల రుణమాఫీ ఎంతమందికి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్ విషయానికి వస్తే అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి. ₹1,00,000 మించి 5 ఎకరాల భూమి ఉంటే ఎవరు ఇయ్యరు. 5 ఎకరాల భూమి పెట్టుకొని నేను 2 లక్షల రుణమాఫీ పోతే బ్యాంకు వాడు ఇయ్యాడు. క్రాప్ లోన్ ఇచ్చేదే క్రాప్ లోన్, దీర్ఘకాలిక రుణం కాదు. పైప్ లైన్ కోసమో, మోటార్ కోసమో, స్ట్రక్చర్ కోసమో, ఇంకో దానికోసమో కాదు. ఎల్టీ లోన్ కాదు, అది లాంగ్ టర్మ్ లోన్ కాదు. పంట రుణం, పంట రుణాల మాఫీది. అంటే క్రాప్ లోన్సే మొత్తం ఇవి. దీర్ఘకాలిక లోన్స్కి ఇది అప్లై కాదు. మరి 1,00,000 లోపుకు మించి రుణమాఫీ, రుణం ఇవ్వని పరిస్థితే బ్యాంకులకు ఉంటే నువ్వు రుణమాఫీ 2 లక్షలు ఎట్లా చేస్తావు అంటున్నా. అంటే నువ్వు తలపెట్టిన 2 లక్షల రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది? దారి తెన్ను లేదు, ఒక విధానం లేదు, ఒక పాలసీ లేదు. ఏమైనా కుర్చీని కాపాడుకోవడం, కుర్చీ ఏ విధంగా హస్తగతం చేసుకోవడం, ఇవి రెండే పెట్టుకున్నారు 10 ఏళ్ల కాలంలో. అందువల్ల ఆ 10 ఏళ్ల కాలంలో ఇబ్బంది పడ్డ రైతాంగం అంతా కూడా బాగా విసిగి వేసారి మొన్న కాంగ్రెస్ పార్టీకి రైతాంగం అంతా ఓట్లేసిండ్రు. దేన్ని రాజకీయం చేయాలి, దేన్ని రాజకీయంగా మాట్లాడాలి అనే తేడా లేకుండా ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు సుమా. మీరు చేసిన నిర్వాహకం అంతా ఇంత కాదు.